घटो वा मृत्पिण्डो वाप्यनुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः మంచి బుద్ధిగల ఓ మానవుడా! కుండకి కారణమైన మట్టి గాని, అణువు గాని, అణువుల సముదాయమైన రాయి గాని, పర్వతం మీద ఉన్న పొగ గాని, పొగకి కారణమైన నిప్పు గాని, దారం గాని, దారాలతో తయారు చేయబడిన వస్త్రం గాని, ఇవి ఏవీ కూడా క్రూరుడైన యముడిని సంహరించలేవు. సమస్తాన్ని సంహరించగలవాడు యముడు. అయితే పైవన్నీ ఉన్నాయా? దేనికేది కారణం? వీటిలో ఏది ముందు? ఏది వెనుక? అని వితండవాదన చేయడం అనేది కంఠం పాడైపోవడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. ఏ వాదనలు, ఏ శాస్త్రాలు యముడిని అడ్డగించలేవు. కాబట్టి పనికిరాని, పనికిమాలిన విషయాలను మాట్లాడి ఈశ్వరుడు అనుగ్రహించిన కంఠాన్ని, దానికి ఉన్న శక్తిని దుర్వినియోగం చేసుకోకు. భగవంతుడిచ్చిన కంఠాన్ని, ఆయన నామాన్ని పలకడంతో పవిత్రం చేసుకుంటూ పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించి ఆయనను సేవించి తరించు, సుఖించు.